Hello guys, welcome back to my channel Events by Vijay. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఈరోజు మనం పెద్ద ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్ అనేది చేస్తున్నాం అనమాట. సో ఇదేంటంటే వినాయకుడు నిమజ్జనం అయిపోయిన తర్వాత ఒక పెద్ద ఈవెంట్ లాగా ఎవ్రీ ఇయర్ చేస్తారు. ఇంకా చెప్పలేము, అంత పెద్దది చేస్తారు. సో మీకు ఈవినింగ్ కూడా చూపిస్తాను అది ఎలా జరుగుతుంది ఏంటి అనేది. సో ఈ ఆర్కెస్ట్రా ప్రోగ్రాంలో మనం సెలబ్రిటీ సింగర్స్ని పెడుతున్నాము. సో ఈరోజు ఈవినింగే ఈ ప్రోగ్రామ్ అనమాట. సో లెట్స్ గో. మనకు చాలా టైం అయిపోయింది ఇప్పటికే. సో వెళ్తున్నాం. సో ఇప్పుడే వాళ్ళ అపార్ట్మెంట్స్కి రీచ్ అయ్యాం అనమాట. సో ఇప్పుడే కాల్ చేశాను, ఇక్కడైతే సిగ్నల్స్ లేవు. సో 1 సెకండ్ ముందే చేద్దాం. అప్పు అస్సలు 0. అదేంటి కార్ ఎక్కడ పెట్టా? ఇప్పుడే వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడి ఆల్మోస్ట్ చాలా లేట్ అయిపోయింది. హాఫ్ అన్ అవర్ పైగా మాట్లాడి రికార్డ్ చేద్దాం అనుకున్నా కానీ బాగోదు. బట్ నా ఛానల్ గురించి కూడా చెప్పాను. ఈవినింగ్ ప్లాన్ చేసి ప్రీ ప్లాన్డ్గా మనం మాట్లాడదాము అని అన్నారు. షూర్ మ్యామ్ అన్న, థ్యాంక్ యూ అన్న. లోపల పిలిపించి హాఫ్ అన్ అవర్ వరకు కూర్చొని డిస్కస్ చేసుకున్నాం. సో ఈవెంట్ గురించి కూడా మనం చెప్పాలి కాబట్టి ప్రీ ప్లాన్డ్గా. సో అక్కడ అరేంజ్మెంట్స్ ఏంటి అని ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ అనేది సెలబ్రిటీస్ కంపల్సరీగా ఇవ్వాలి. సో దాన్ని బట్టి వాళ్ళు మూవ్ ఆన్ అవుతారు. మనం ఒక నమ్మకం అనేది ఇవ్వాలి ఈవెంట్ చేస్తున్నప్పుడు. సో ఈరోజు ఈవినింగ్ అయితే వాక్ చేద్దాం. సో నెక్స్ట్ ఇదే సీట్లు ఆ సింగర్ ఎవరో మీకు రివీల్ చేస్తాను. సో మనం అందరినీ కాల్ చేసి ఫాలో చేయాలి. ఈవినింగే కాబట్టి ప్రోగ్రామ్ అందరికీ లొకేషన్ పంపించాలి, ప్లస్ కాల్ చేసి మళ్ళీ టైం ఒకసారి ఇన్ఫామ్ చేయాలి ప్రతి ఒక్క సింగర్కి. ప్లస్ మెయిన్ సింగర్కి మనం అయితే తీసుకురావాలి కాబట్టి ఇట్స్ ఓకే. మిగతా వాళ్ళందరూ ఆన్ టైంకి రీచ్ అవ్వాలి. సో అప్పుడే కానీ క్లయింట్స్ సాటిస్ఫై అవుతారు. సో వెల్కమ్ బ్యాక్. సో ఈవెంట్ అయితే స్టార్ట్ అవుతుంది. సో మనకు చాలా టైం అయిపోయింది. అరౌండ్ 4 అయింది టైం. 4 అయింది. సో 4:30 కల్లా అక్కడికి వెళ్ళి మొత్తం ప్రాసెస్ అంతా చేసుకొని అందరు ఆర్టిస్టులందరినీ గ్యాదర్ చేసుకొని సో మన సెలబ్రిటీ సింగర్ దగ్గరికి వెళ్ళాలి. సెలబ్రిటీ సింగర్ దగ్గరికి వెళ్ళి తను రిసీవ్ చేసుకొని మన కార్లోనే వస్తున్నారనమాట. నేనే పిక్ చేసుకొని నేనే వెళ్ళి నైట్ మళ్ళీ డ్రాప్ చేయాలి. సో సింగర్ ఎవరు ఏంటి అనేది మీకు ఇంకా రివీల్ చేయను. సో ఎండ్ ఆఫ్ ద వ్లాగ్ మీరే చూస్తారు ఈవెంట్ టైంలో. సో లెట్స్ గో, టైం అవుతుంది. సో మన సౌండ్ ఇంకా మొత్తం అంతా ఫిట్ అయిపోతుంది. సో ఆర్టిస్టులు రావడమే లేట్ అనమాట. వాళ్ళు కూడా త్వరగా వచ్చేస్తారు, ఆన్ టైంలో ఉంటారు. సో ఆల్మోస్ట్ డన్. మ్యూజిషియన్స్ రావాలి, వాళ్ళు కూడా సెటప్ చేసుకుంటే నా సింగర్స్ 2 ఉన్నారు. మెయిన్ సింగర్ కాకోకుండా ఇంకా 2 మేల్ అండ్ ఫీమేల్ సింగర్ 2 పెట్టాం. సో అది వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు. ఆల్మోస్ట్ మొత్తం సెటప్ ఇక్కడ 6 కల్లా రెడీ అవుతుంది. 6 తర్వాత మనం మెయిన్ సింగర్ దగ్గరికి వెళ్తాం. సో సెలబ్రిటీ సింగర్ నేను ఇంకా రివీల్ చేయను, కార్లో ఇఫ్ పాసిబుల్ రివీల్ చేస్తాను. డన్, లెట్స్ గో. ఇది స్టేజ్ బ్యాక్ సైడ్ అనమాట. సో ఇలా ఉంటుంది. స్టేజ్ ఫ్రంట్ మాత్రం అది
తీసుకొని మీకు రివీల్ చేస్తాను, ఇఫ్ పాసిబుల్ ఇన్ ద కార్. లేకపోతే ఆన్ స్టేజ్ మీదే డైరెక్ట్గా అయితే ఇంకా బాగుంటుంది అనుకుంటున్నాను. సరే ఓకే ఫైన్, ఏదో ఒకటి చూద్దాం. సెలబ్రిటీస్తో ఈవెంట్ అంటే మామూలు విషయం. సో మనమైతే వచ్చేసాం, కాల్ చేశాను, ఒక 2 minutesలో కిందకి వస్తా అని చెప్పారు. సో వాళ్ళ పార్కింగ్ స్లాట్లోనే ఉన్నాం, వస్తా అయిపోద్ది, వీలైతే చూపిస్తా. సో ఈ కార్యక్రమంలో మీ అందరితోనూ కలిసి కాసేపు ఒక మంచి ఒక సాయంత్రాన్ని ఆస్వాదించడానికి ఇక్కడికి నేను రావడానికి ముఖ్యమైన కారణం రాజు గారు, రాజు ఎంచుకున్న వారు నాకు చాలా సంవత్సరాలుగా పరిచయం. ఆయనే నీకు నాకు మధ్యలో అనుసంధానం కాబట్టి హనుమాన్ యూత్ని నన్ను కలిపిన రాజు గారికి థ్యాంక్స్ చెప్తున్నాను, రాజు ఎంటర్టైనర్కి. అండ్ మీరు హనుమాన్ యూత్ చాలా సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారని తెలిసింది. నాకు తెలిసి ఖైరతాబాద్, తర్వాత బాలనగర్, ఆ తర్వాత ఇక్కడ విఘ్నేశ్వరికి చాలా పాపులారిటీ అని నేను విని చాలా సంతోషిస్తున్నాను. నేను ఆల్సో ఇక్కడికి వచ్చినందుకు చాలా చాలా సంతోషంగా ఉన్నాను. సో మన కల్చర్ని, మన ట్రెడిషన్ని ఫాలో అవుతున్నందుకు అండ్ తర్వాత తరాల వాళ్ళకి కూడా అందరినీ ఇలా కలిపి ఒక ఉత్సవంగా చేస్తున్నందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. హనుమాన్ యూత్ జిందాబాద్. ఓకే సందేహం లేదు.
భయ్యా థ్యాంక్ యూ. నాకు మీ అందరూ అనుమతిస్తే నేను మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటాను. రాజు ఎంటర్టైనర్. గుడ్ జాబ్. డన్ విత్ మై ఈవెంట్. అయిపోయింది, ఈవెంట్ అంతా అయిపోయింది, చాలా సక్సెస్ అయింది. అటు క్లయింట్స్ హ్యాపీ, ఇటు సునీత గారు కూడా హ్యాపీ. సో ఇద్దరు హ్యాపీ, మనం హ్యాపీ, అది మ్యాటర్. ఓ ఈ పువ్వే అనుకుంటున్నారా? సునీత గారు ఇచ్చారు. చాలా బాగా చేసావు ఈవెంట్. డాడీ లాగే నువ్వు కూడా పైకి రావాలి అని చెప్పి మంచి బ్లెస్సింగ్స్ ఇచ్చి, అండ్ రాజు ఎంటర్టైనర్స్ అని చెప్పి. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ ఈవెంట్. యా, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈవెంట్స్ బై విజయ్. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ అందరూ ఉండాలి. సో నాకు చాలామంది ఇప్పటికే చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. యా, థ్యాంక్ యూ సో మచ్. యా, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ vlog. See you in the next vlog. Bye.